బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఒక వరంగల్ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. ఏ విధంగా మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు? ఏ విధంగా ఆ ఉద్యమంలో మీ పాత్రను మీరు తీసుకెళ్లారు? సినిమా రంగంలో ఉంటూ ఆ సినిమా రంగం అంతా ఒక రకంగా ఆంధ్ర డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, రైటర్లు కావచ్చు, వాళ్ళ ఆధిపత్యంలో ఉంది. అయినా మీరు తెలంగాణ ఉద్యమంకి ఎట్లా వచ్చారు? ఏం చేశారు? అవును, అప్పుడు అంటే కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నా కానీ కొంతమంది అయితే అంటే తెలంగాణ చెప్పుకోవడానికి వెనకాడిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఆ టైంలో ఎందుకు తెలంగాణ మూవ్మెంట్, నేనప్పుడు పరుచూరి బ్రదర్స్ మా గురువుల దగ్గర నేను చాలా బిజీగా ఉన్నా రకం చెప్పాలి. మాకు ఎప్పుడు సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు, అందరు పెద్ద హీరోల సినిమాలు ఉండేది. ఆ టైంలో మూవ్మెంట్ జరుగుతూ ఉంది. 2000 నుంచి నేను 2006 వరకు నేను వాళ్ళ దగ్గర పనిచేసి తెలంగాణ మూవ్మెంట్ జరుగుతూ ఉంది. జరుగుతుంటే ఎందుకు వచ్చానంటే, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు నేను వరంగల్లో జయశంకర్ గారితో, కాళోజీ నారాయణరావు గారితో నేను తెలంగాణ మీటింగ్లకి అటెండ్ అయిన. అప్పుడే నేను ఆ కాళోజీ నారాయణరావు గారి మీద, ఆయన ఉన్నప్పుడే ఆయన మీద ఓ డాక్యుమెంటరీ చేస్తే దానికి జయశంకర్ సార్ డబ్బులు ఇచ్చి, ఆల్మోస్ట్ ఆయన దానికి ఒక ప్రొడ్యూసర్ లాగా మిగతా వాళ్ళతో డబ్బులు ఇప్పించి ఆయన ఆ డాక్యుమెంటరీ చేయడానికి ఆయన కారణమైంది. అప్పుడు దాని తర్వాత అది బాగా సక్సెస్ అయింది. ఆయన ఉన్నప్పుడు కాళోజీ గారి సమక్షంలోనే, జయశంకర్ గారి సమక్షంలో అక్కడ వరంగల్ జెడ్పీ హాల్లో మేము రిలీజ్ చేసాం. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి నేను అప్పుడప్పుడే చిన్న మీటింగ్స్, హాల్ మీటింగ్స్ లాగా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ఉద్యమం గురించి. జరుగుతున్నప్పుడు ఇప్పుడున్నంత డిజిటల్ ప్లాట్ఫామ్ అప్పుడు లేదు, యూట్యూబ్లు అవన్నీ లేవు కనుక నేను జయశంకర్ సార్ తోటి, సార్ దీన్ని మనం అంటే ఒక హాల్ మీటింగ్ 100 మందికి 200 మందికి మనం చెప్పగలం హాల్లో, దీన్ని ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా చేసి అప్పుడు 16mm స్క్రీన్స్ ఉంటాయి కదా, అవి మనం ఊరూరికి ప్రదర్శిస్తే జనాల్లో అవేర్నెస్ తీసుకురావచ్చు కదా అని నేను జయశంకర్ సార్తో అంటే, అరే ఐడియా బాగుందా అన్నాడు. ఇద్దరం కూర్చొని ఓ స్క్రిప్ట్ తయారు చేసాం, జై తెలంగాణ అని స్క్రిప్ట్ తయారు చేసాం. డాక్యుమెంటరీ కావాల్సింది చేసిన తర్వాత మరి దీనికి డబ్బులు ఎట్లా మళ్ళీ, అప్పుడంటే ఫస్ట్ ఆయన ఏదో తను ఇచ్చాడు, ఇంకొంతమంది ఇప్పించాడు, మళ్ళీ డబ్బులు ఎట్లా, మళ్ళీ డబ్బుల ప్రాబ్లం అంటే ఆయన హైదరాబాద్లో ఉన్న కొంతమంది దగ్గరికి పంపించాడు, ఆకుల భూమయ్య గారి దగ్గరికి, వి ప్రకాష్ గారి దగ్గరికి, ఇట్లా కొంతమంది దగ్గరికి పంపించాడు. ఆ డబ్బులు అంత సమకూరలేదు అప్పుడు. తర్వాత మళ్ళీ ఇంద్రారెడ్డి గారి దగ్గర కూడా పంపించాడు, ఇక్కడ రావట్లేదని అంటే ఆయన పెడతానన్నాడు కానీ మళ్ళీ తర్వాత ఆయనకు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడంతో మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇట్లా నేను నేను ఆ స్పృహ ఉంది, నేను అప్పుడే వాళ్ళతో తిరిగిన వాడిని కాబట్టి నాకు అది లోపల ఉంది. నేను సినిమా రంగానికి రానివ్వండి, నేను రైటర్ నవ్వనివ్వండి, డైరెక్టర్ నవ్వనివ్వండి, నాకు ఆ లోపల ఉంది అది. అయితే తర్వాత కేసీఆర్ గారు జలదృశ్యంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఎవరు అంటే తెలంగాణ ఎక్కడ వినపడితే అక్కడికి వెళ్ళిపోయాము. ఈ మళ్ళీ ఇక్కడ అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి నేను చేయడానికి. ఆయన పాపం ఆయన అప్లికేషన్లన్నీ వాడేశాడు ముందే, మళ్ళీ ఆప్షన్ లేదు. సరే అని చెప్పి నేను ఇక వదిలేదు, దీంతో ఎవరు పెట్టట్లేదు అని కొంచెం నిరుత్సాహంతో మళ్ళీ అంటే నేను ఈ సినిమా రంగంలో నేను మెడ్రాస్లో ప్రయత్నాలు చేసుకుంటూ అప్పుడప్పుడు వరంగల్కి వచ్చినప్పుడు చేసిన పనులు ఇవి మళ్ళీ ఆలోచించుకొని ఏంటి దీంతో టైం అంతా మళ్ళీ అవ్వట్లేదు ఇది అని చెప్పి నేను మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయాను. మెడ్రాస్ వెళ్ళి మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఒక 5 years ఉన్న తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మధ్యలో కొంతకాలం టీవీ సీరియల్స్ రాశాను నేను. ఫస్ట్ నాకు అవకాశం వచ్చింది టీవీ రంగంలో, సినిమా రంగంలో కాదు. అయితే టీవీ సీరియల్స్ రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ పేపర్లో ఏదో చిన్న కాలం ఏదో రాశారు, మళ్ళీ ఏదో కె చంద్రశేఖరరావు ఎవరో తెలంగాణ అంటున్నాడు, ఈయన సంగతి ఏదో చూద్దామని మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్ళా. చూస్తే ఆయన జలదృశ్యంలో చిన్న మైక్ పట్టుకొని ఇట్లా ఉన్నాడు. అప్పుడు సన్నగా ఇట్లా ఉన్నాడు, అట్లే ఉండాలి. అప్పుడు ఇంకా అంటే మరి అది ఉండేది. ఆయన మైక్ పట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే ఏదో వినేసి వెళ్ళిపోయాను. కానీ ఇట్లాగే మాట్లాడతారు, ఎవరు నిలబడరు అనుకొని వెళ్ళిపోయా. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిలబడ్డాడు అనుకో, సరే మంచి చెడు అయి తర్వాత సంగతి, కానీ రాజకీయాలు ఏందనేది తర్వాత సంగతి, కానీ అతను నిలబడతాడని నేను అనుకోలే. నాకు ఎదురైన చేదు అనుభవాలతోటి ఇక వద్దులేమని మళ్ళీ వెళ్ళిపోయి నా ప్రొఫెషన్లో నేను పడిపోయిన తర్వాత నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకనొక టైం అంటే నేను ఈ ప్రజా సంఘాలతో కలిసి నేను అక్కడక్కడ ధర్నాలు అవి అంటే నేను కార్యక్రమాలకు వెళ్తున్నాను. టీఆర్ఎస్ పార్టీతో నాకు
ఏ సంబంధం లేదు, మామూలుగా ఈ ప్రజా సంఘాలతో కలిసి వెళ్తున్నాను తప్ప. Yes. అయితే ఆ మధ్యలో ఒక 2008 ఆ ప్రాంతంలో అనుకుంటాను వచ్చిన బై ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటీ చేసిన దాదాపు చాలా స్థానాలు గల్లంతాయి. వాళ్ళ పార్టీ కొంచెం బాగా వెనుకబడ్డ పరిస్థితి, దెబ్బతిన్న పరిస్థితి. ఓకే. ఆ టైంలో అంటే వాళ్ళ మీద ఇంకో రకంగా పరోక్షంగా విమర్శలు కూడా వస్తా ఉన్నాయి, ఉద్యమాన్ని వీళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారని. అవి వచ్చినప్పుడు నేను అరే ఏదో ఒక పార్టీ గుడ్డిదో కుంటిదో ఏదో ఒకటి నడవాలి కదా, అదే రాజకీయ ఒక పొలిటికల్ ఫేస్ అనేది ఒకటి ఉండాలి కదా, దాన్ని కూడా మనం కిల్ చేస్తే ఉద్యమం వెనకబడుతుందేమో అనే ఉద్దేశంతో నేను చిన్న వ్యాసం రాద్దాం, ఎవరికన్నా ఇట్లా ఆ కోణంలో ఆలోచించే వాళ్లకు అర్థమయ్యేటట్టు ఒక వ్యాసం రాద్దామని చిన్న వ్యాసం స్టార్ట్ చేశాను, ఏదైనా పత్రిక పంపిద్దామని. ఆ వ్యాసం కాస్త పెద్దగా అయ్యి ఒక 20 పేజీల బుక్ లాగా అయింది. ఇక దాన్ని ఇంత పెద్దది ఎవరేస్తారని చెప్పి నేనే వేసా ఒక చిన్న బుక్లెట్ లాగా, కేసీఆర్ స్ట్రాటజీ అండ్ ఫెయిల్యూర్, కేసీఆర్ వ్యూహం వైఫల్యం అని వేసి ఒక 1000 కాపీలు ఇక్కడే నల్లకొండ చేసి 1000 కాపీలు వేశాను. వేసి కొన్ని బుక్ స్టాల్స్ లో ఇచ్చాను, అక్కడిక్కడ ఇస్తే దాదాపు ఒకటే రోజులో మొత్తం అమ్ముడుపోయి. దాని రేటు కూడా నాకు పడ్డ రేటు పెట్టలేదు, నేను 2 రూపాయలు పెట్టాను. ఎక్కువ మంది చదవాలి, నాకు 5 రూపాయలు పడింది అప్పుడు, పడితే 2 రూపాయలు పెట్టాను నేను. ఎక్కువ మంది చదవాలి, ఇది మనకు డబ్బులు రావటం కాదు అనే ఉద్దేశం. మరీ ఫ్రీ గీసే కూడా పడేస్తారు వాళ్ళు, అందుకని నామినల్గా 2 రూపాయలు పెట్టాను. పెడితే నేను ఒకటే రోజులో అమ్ముడుపోయినాయి. సరే రెండో రోజు రీప్రింట్కి ఇచ్చాను నేను. తర్వాత ఒక 3-4 రోజులకి అనుకుంటా కేటీఆర్ అప్పుడు ఆయన ఫోన్ చేసి, దాంట్లో నంబర్ ఉంటే ఆయనే ఫోన్ చేసి, అన్న మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలి, కలవాలని చెప్పి ఆయన కాల్ చేస్తే కలిసిన తర్వాత ఆయన కూర్చోబెట్టి మొత్తం చెప్పాడు. ఆయన మొత్తం బుక్ మొత్తం నాకు ఒప్పచెప్పాడు. అంటే ప్రతి లైన్ ప్రతి పదం చాలా బాగా రాశారు. అసలు ఏం చేస్తారు మీరు అని అడిగాడు. అంటే నేను ఇట్లా రైటర్ని అది ఇది అంటే ఇంటర్నల్ కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఇక దాంతో ఆయన మాతో కలిసి పని చేయాలి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. ఇక అట్లా అక్కడి నుంచి వాళ్ళతో ట్రావెల్ చేశాడు. ప్రేమరాజ్ గారు, ప్రేమరాజ్ అంటే మీ పేరులోనే ఒక ప్రేమ ఉంటుంది. తెలంగాణ మీద అలాంటి ప్రేమ చూపించారు. మీ అభిమాన నటుడు ఎన్టీ రామారావు కనుక మీరు సినిమా రంగంలోకి వెళ్ళాలనేటువంటి ప్రేమతో వెళ్ళారు. మీరు సామాజిక వర్గం కోసం పనిచేయాలనేటువంటి, సినిమాలు తీయాలనేటువంటి దాంట్లో శరణంగా తీశారు. మీ జీవితంలో ప్రేమ అనేటువంటి అంశం పైన, ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాల పైన మీ అభిప్రాయం ఏంటి? నేను వరంగల్లో 8th క్లాస్ చదువుకునేటప్పుడు నేను ఒక కథ రాశాను, వరకట్నం అని. 8th క్లాస్ లో వరకట్నం రాశారు. అంటే దానికి అది ఎందుకు రాశాను, అవి ఎందుకు వచ్చినాయి అంటే, ఫస్ట్ నాకు ఓన్లీ సినిమా రంగంలోకి వెళ్ళాలి, నటుడు అవ్వాలి. అదే కోణంలో నేను ఆలోచించేవాడిని, నాటకాలు వేయటం అది చేసేవాడిని. అయితే ఆ టైంలో మా హాస్టల్కి నక్సలైట్లు వచ్చేవాళ్ళు. నక్సలైట్లు వచ్చి వాళ్ళు పాటలు పాడటం, వాళ్ళు స్పీచెస్ విన్న తర్వాత ఇంకో కోణంలో ఆలోచించడం మొదలు పెట్టాను. ప్రపంచాన్ని ఇంకో కోణంలో చూడటానికి నాకు అంటే ఇప్పటికి కూడా, అంటే నేను ఏ పార్టీలో నేను సభ్యుని కాదు, వాళ్ళ ఆలోచనలు నన్ను ప్రభావితం చేసినాయి చాలా వరకు, వాళ్ళ స్పీచెస్ కానీ అవన్నీ. అంటే ఒక రకంగా చాలా కాలం పాటు నేను వాళ్ళ ఏలు బట్టి నడుచుకున్నట్టే వెళ్ళాను నా జీవితంలో కూడా. అప్పటి ప్రభావం వాళ్ళతో ఉన్న సావాసం, వాళ్ళకు నేను హాస్టల్లో వాళ్ళకు ఫుడ్ పెట్టించడం, షెల్టర్ ఇచ్చి పడుకోబెట్టడం అన్నీ చేసేవాడిని. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటిదాకా చందమామ, బాలమిత్ర, రామాయణం, భారతాలు చదివినవన్నీ, మార్క్స్ ఏంది, ఎంగెల్స్ ఏంది, ఇవన్నీ వెళ్ళి అప్పుడు విశాలాంధ్ర మార్క్సిస్ట్ సాహిత్యాన్ని అప్పుడు చదవటం స్టార్ట్ చేశాను. రాధిక ప్రచురణలని రష్యా నుంచి వచ్చేటి అనువాదాలు, అవన్నీ 20 పైసలకి 50 పైసలకి చాలా తక్కువ, అవన్నీ కొనుక్కొని మళ్ళీ అవి చదవటం మొదలు పెట్టాను. ఆ ప్రభావంతో నేను కంప్లీట్ నన్ను ఇంకో కోణంలో మార్చుకున్నాను. నేను దాని ప్రభావం నుంచి వచ్చిందే ఈ కులం ఏంది, మతం ఏంది, వర్గం ఏంది, ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత ఆలోచనల నుంచి వచ్చిందే వరకట్నం కథ. అప్పుడు నేను గౌడ్ జూనియర్ కాలేజ్ వరంగల్లో చదివాను, దాంట్లో 8th క్లాస్ నుంచి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం వాళ్ళ కాలేజీ యానివర్సరీకి ఒక సావనీరు ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు. దాంట్లో స్టూడెంట్స్ అందరినీ మీకు కవితలో కథలో మీరు చెప్తే నేను ఈ కథ రాశా, వరకట్నం కథ రాస్తే ఒక తెలుగు మాస్టర్, ఆయన పేరు గుర్తులేదు నాకు, తెలుగు మాస్టర్ ఆయన పిలిచి అన్ని వివరాలు అడిగాడు. ఏం చేస్తావు అయితే ఇట్లా పలానా ఊరండి, హాస్టల్లో చదువుకుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. పాప ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు, బాగుంది అని భుజం తట్టాడు. అతను ఎక్స్పెక్ట్ చేయాల, ఎందుకంటే హై స్కూల్ సెక్షన్ నుంచి రాసింది నేను ఒక్కరిని, మిగతా వాళ్ళు కాలేజీ వాళ్ళు రాశారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ పైన వాళ్ళందరికంటే మీ వరకట్నం కథ మిగతా వాళ్ళే కవితలు ఉండే, నాది కథ దాంట్లో వేశారు. ఆ ప్రింట్ లో ఫస్ట్ టైం నా కథ నేను చూసుకున్న అది వరకట్నం. అయితే బాగుందని అందరు మెచ్చుకున్నారు, కానీ అది ఆ మిత్రుడు ఎవరో నాకు ఇప్పటికి గుర్తులేదు, కానీ ఒక అతను చదివి ఓ మాట అన్నాడు, ఇప్పుడు ఎవడైనా ఇదే రాస్తారా, తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు ఎవడైనా
తీసుకుంటాడు కట్నం అన్నాడు. నాకు అది బాగా గుర్తుండిపోయింది. అంటే నేను రాసేది నేను పాటించనా, పాటించనా? అంటే నేను రాసేది మంది కోసమే నా కోసం కాదా అచ్చా. అనేది నాకు బలంగా పడిపోయింది. సో ఆ మిత్రుడికి ఇది మొత్తానికి పడిపోయింది. నేను అప్పుడు బలంగా నిర్ణయించుకుని ఎప్పుడు పెళ్లి చేసుకున్నా గానీ కట్నం తీసుకోవద్దు, కులాంతర వివాహం చేసుకోవాలి. అది పడ్డది నీ మనసు? అప్పుడు పడ్డది నాకు. అతను ఎవరో గుర్తులేదు కానీ నాకు మంచి పని మేలే చేశాడు ఆ నిర్ణయం తీసుకోవడానికి. అప్పుడు అనుకున్నాను. తర్వాత నేను పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పుడు నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నాను. అప్పుడు ఇంకా అసలు ఇంటర్ క్యాస్ట్ కాదు, అసలు ఆర్ఫన్ చేసుకుందాం అనుకున్నా. అనుకుని హైదరాబాద్ లో ఉన్న ఆర్ఫనేజ్లు అన్ని తిరిగా, మొత్తం తిరిగా. వెరీ గుడ్. తిరిగితే కానీ అదే సరే ఇంటర్ క్యాస్ట్ అయినా తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళకు కుటుంబం ఉంటుంది. అసలు కుటుంబం లేని వాళ్ళని చేసుకుందాం అనుకుని తిరిగితే సరైన మ్యాచ్ దొరకలే. పాపం మరీ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటా ఉంది. వాళ్ళు హోమ్ వాళ్ళు చేసుకోండి, అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోద్ది అది అంటారు పాపం. కానీ మరి అంత గ్యాప్ బాగుండదని చెప్పేసి చేసుకోలే. సరే తర్వాత మా మిత్రుడు ద్వారా మా మిసెస్ పరిచయం కావటం జరిగింది, అలా సిస్టర్ చేసుకున్నారు. దాంతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే చేసుకోగలిగాను. కట్నం లేకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వరకు అయితే చేసుకోగలిగాను. చాలా సంతోషం. నా పిల్లలకు కూడా నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను ఇప్పుడు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. తీసుకున్నాను. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం నో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకోవడం అనేది. ఇంత గొప్ప ఆదర్శాలు కలిగినటువంటి మీరు, అభ్యుదయ వామపక్ష భావజాలం కలిగినటువంటి మీరు భవిష్యత్ ప్రాజెక్టులు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 3 సినిమాలు నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు, లేదా అంతకుముందు టీవీ సీరియల్స్ వర్క్ చేసినప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. నేను డైలాగ్స్, నా పని డైలాగ్స్ రాయటం. దానివల్ల వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టులు రాయటమే నా పని తప్పితే సొంత నిర్ణయాలు ఏమి ఉన్నదాన్ని ఎంత బెటర్ చేయొచ్చు, లేదా అక్కడ కూడా అక్కడక్కడ మన అవకాశం ఉన్న చోట మన భావాలని చెప్పాం. నేను ఠాగూర్ సినిమాకి చిరంజీవి గారి సినిమా పనిచేస్తున్నప్పుడు మన తెలకపల్లి రవి గారు, నేను ప్రజాశక్తిలో పనిచేసినప్పుడు నాకు సీనియర్ కొలీగ్ ఉండే. అప్పుడు కూడా ఆయన సలహాలు తీసుకొని కొన్ని ఈ భావాలు కొన్ని దాంట్లో పెట్టడం జరిగింది. అంటే అవకాశం ఉంది అక్కడ, ఆ స్కోప్ ఉంది కాబట్టి పెట్టాం. అయితే అంటే మనకు లోపల ఊరుకోబుద్ధి కాదు, ఏదో ఒకటి చెప్పాలి అని స్కోప్ ఉన్న దగ్గర చేసాం. కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ గా చెప్పే అవకాశం మనకు రాదు, ఉండదు కూడా. కాబట్టి నేను అన్ని కమర్షియల్ సినిమాలు, అన్ని బ్లాక్ బస్టర్స్ ఆల్మోస్ట్ నేను పనిచేసిన అన్ని సినిమాలు మా గురువుల దగ్గర చేసిన తర్వాత అన్ని కమర్షియల్ హిట్స్. తర్వాత నేను డైరెక్షన్ చేసేసరికి, డైరెక్షన్ దగ్గరికి వచ్చేసరికి అన్ని మెసేజ్ ఓరియంటెడ్. ఎందుకు మరి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఎందుకనంటే డైరెక్టర్ అనేసరికి ఫ్రీడమ్ ఉంటుంది, మనం కథ ఎంచుకోవచ్చు, మన డైరెక్షన్ చేయొచ్చు, మన స్వేచ్ఛగా కొంత. కాబట్టి అప్పుడు లోపల ఉన్న నక్సలైట్ మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి లేదు మన సినిమా ఊరికే పోవద్దు, ఏదో ఒకటి చెప్పాలి జనానికి అని పొలిటికల్ కరప్షన్ సినిమా, పొలిటికల్ కరప్షన్ అనే సబ్జెక్ట్ ఎంచుకున్నాను. అప్పుడు ఆ సినిమా గురించి తెలుసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఇంటికి పిలిపించుకుని, అప్పటికైనా నాకు పరిచయం కూడా లేదు. ఆయనే నా ఫోన్ నంబర్ ఎన్నో సంపాదించి ఎవరితోటో వాళ్ళ పిఏకి చెప్తే పట్టుకుంటారు కదా, పట్టుకొని నన్ను ఇంటికి పిలిపించి నన్ను సన్మానించాడు ఆయన. అట్లా అంటే రీచ్ అయింది సినిమా, జనానికి రీచ్ అయింది, ఓ మంచి సినిమా అనే పేరు. కాకపోతే కమర్షియల్ గా యావరేజ్, పర్లేదు, డబ్బులు వచ్చినాయి, అనుకున్నంత హిట్ కాదు. తర్వాత ఆకాశంలో సగాన స్త్రీల సమస్యలు, యండమూరి వీరేంద్రనాథ్ అనైతికం అనే నవల తీసుకున్నాను. తర్వాత మళ్ళీ వరుసగా శరణంగా వచ్చామని రిజర్వేషన్, ఇట్లా ఇవి తీసుకున్నాను. అయితే ఇది 2011లో నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ మొదలు పెడితే 2017 వరకు కూడా నేను తీసిన 3 సినిమాలే. అంటే ఈ స్లాట్ లో ఎగబడి తీసే ప్రొడ్యూసర్లు ఉండరు, ఎత్తుక్కువ. అంటే ఈ ఆలోచనలు ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు తీసేది మాత్రం కొంచెం కమర్షియలే. అంటే నేను ప్రొఫెషనల్ గా కూడా ముందుకెళ్తేనే ఇట్లాంటివి ఏమైనా చేయగలను. కాబట్టి ఇప్పుడు తీసే సినిమా కొత్త సినిమా, అది చింతామణి సొంత కథ అని మిత్ర మూవీ మేకర్. చింతామణి సొంత కథ, క్రైమ్ పేరు చింతామణి. చింతామణి అనే అమ్మాయి సొంత కథ. ఆ కథ ఏంటి అనేది ఒక దానికోసం ఇది మా మిత్రులతో కలిసి చేస్తున్నాను. మిత్ర మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద రాజ్ మూవీ మేకర్స్, రాజీవ్ కుమార్ అనే మా మిత్రుడు, ఆయన అంతకుముందు సినిమా చేశాడు పెర్ఫ్యూమ్ అని, ఆయన 2వ సినిమా ఇది కమర్షియల్ గా తీయలేదనే లోటు అయితే ఇది భర్తీ చేస్తుంది. ఇది కమర్షియల్ హిట్, డెఫినెట్ గా కమర్షియల్ హిట్ కొడుతుంది 100%. చాలా సంతోషం ప్రేమరాజు గారు, మీరు ఖచ్చితంగా హిట్ కొట్టాలి మీ సినిమా. అండ్ చింతామణి సొంత కథ ఏదైతే ఉందో, చింతామణి యొక్క సొంత కథే కాదు, అది అందరి యొక్క హృదయాలను ఆకట్టుకునేటువంటి కథగా ఉండాలని, అది కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా అందరు దాన్ని ఆదర్శించాలని ఆదర్శిస్తారని ఆశిస్తూ కోరుకుంటూ మీరు మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.